ఒకప్పుడు సోలార్ లైట్లు వెలిగించాలన్నా సౌర శక్తితో మోటార్లు నడిపించాలన్నా పెట్టుబడి ఖర్చు చూసి వెనకడుగు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామాల్లో సరికొత్త విప్లవం ఆవిష్కృతమవుతోంది. పెరుగుతున్న థర్మల్ విద్యుత్ ఖర్చులు, బొగ్గు కొరతకి ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 100% సబ్సిడీతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో సోలార్ కాంతులు వెలుగుతున్నాయి. వినియోగదారులే ఉత్పత్తిదారులుగా మారి ఇళ్లకు వెలుగులు, పంటకు నీళ్లను అందిస్తున్నారు. మిగిలిన కరెంట్ గ్రిడ్ కు అమ్మి నెల నెల ఆదాయం పొందేలా తెలంగాణ సర్కార్ సాయం అందిస్తోంది. 100% సబ్సిడీతో డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోని బోనకల్లు మండలం మొత్తం సోలార్ ఫిట్టింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మోడల్ సోలార్ మండలం పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో కొడంగల్, బోనకల్ మండలాలను ఎంపిక చేశారు. ఈ 2 మండలాల్లో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి సోలార్ ప్యానెళ్లు అమరుస్తున్నారు. బోనకల్ మండలంలో 22 గ్రామాల్లో 7,000 గృహాలకు 100% సబ్సిడీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఇళ్లకే కాదు, వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్యానెళ్లు అమరుస్తున్నారు. బోనకల్లు మండలానికి మొదటి దశలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వాడే గృహాలకు, వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెల్ అమర్చుతున్నారు. మండలంలోని 22 గ్రామాల్లో సర్వే చేసి సోలార్ ఏర్పాటుకు అనువుగా ఉన్న 7,200 స్లాబ్ ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంటికి 136,000 విలువైన 2 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్ ను ఉచితంగా ఇన్స్టాల్ చేస్తున్నారు. 22 గ్రామాల్లో సోలార్ ఇన్స్టాల్మెంట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మండలంలో 22 ఊళ్ళు ఉన్నాయి. 22 ఊళ్ళు కూడా సోలార్కు మొత్తం పూర్తిగా కావచ్చింది. దాదాపు 100%కి మొత్తం 80% అయిపోవడానికి వచ్చింది. ఇంకొక 20% మందం ఉంది. మేము పెట్టుకోవాలని దాదాపు ₹1,00,000 పైనే అవుతుందని చెప్పారు సార్. ₹1,00,000 పైన ఎందుకు చెప్తారు కాబట్టి మాకు ఫ్రీగా పెడతా ఉన్నారు. సోలార్ మాకైతే ఉపయోగం ఉంది. సోలార్ లబ్ధిదారులు తమ వినియోగానికి పోను మిగిలిన విద్యుత్ను గ్రిడ్ కు పంపితే ప్రభుత్వం యూనిట్ కు ₹2.75 చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ కాంపోనెంట్ పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీతో వ్యవసాయానికి సోలార్ పంపు సెట్లను రూపాయి ఖర్చు లేకుండా అందిస్తోంది. అంటే ఈ సోలార్ ప్యానల్ నుంచి వచ్చే యూనిట్స్ని వాళ్ళు వాడుకోగా వాళ్ళు మిగిలిన యూనిట్స్ని కూడా మళ్ళీ మాకు గ్రిడ్కి ఇస్తారు. ఆ గ్రిడ్కి ఇవ్వటం వల్ల ఆ గ్రిడ్కి ఇచ్చే యూనిట్లకి కూడా వాళ్ళకి మేము పేమెంట్ చేస్తాము. సో వాళ్ళకి కరెంటు బిల్లు కట్టుకోవటం అనేది ఒకటి తప్పుతున్నది. దాంతోనే కాకుండా వాళ్ళు ఏదైతే అదనంగా మాకు గ్రిడ్కి ఇస్తారో వాళ్ళకి దాని ద్వారా కొంత ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇటు కరెంటు బిల్లు తప్పుతుంది, ప్లస్ అడిషనల్గా ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉన్నది. సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుతో విద్యుత్ ట్రాన్స్మిషన్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ మార్చడంతో పాటు కొత్తగా సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామంటున్నారు అధికారులు. మన బోనకల్ మండలంలో 42 మెగావాట్ల జనరేషన్, మన సోలార్ జనరేషన్ మన ఒక్క బోనకల్ మండలంలో ఉత్పత్తి అవుతూ ఉంది. కాబట్టి ఈ 42 మెగావాట్ల సోలార్ జనరేషన్ తట్టుకోవడానికి మేమంతా కూడా శాంక్షన్ తీసుకొని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే సబ్స్టేషన్స్, కొత్త 3 సబ్స్టేషన్లు మన బోనకల్ మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంటి మీద ఒక సోలార్ పెట్టుకోవాలంటే సుమారుగా 2,50,000 నుంచి 3 లక్షల వరకు అవుతుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళు పూర్తిగా బట్టి విక్రమార్క గారి సహకారంతో పూర్తిగా ఫ్రీగా మాకు సోలార్ ఫిట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రిటర్న్ కరెంటు మళ్ళీ మనం సేవ్ చేసిన కరెంటుని రిటర్న్ గవర్నమెంట్ పంపించడం వల్ల మనకి బిల్లు కట్టేది పోయి మళ్ళీ మనకే సేవింగ్గా మనకి 200, 300, సుమారుగా 400 అంటే మనం దాన్ని సేవ్ చేసేదాన్ని బట్టి మనకి రిటర్న్గా మనకి అకౌంట్ కూడా, మా అకౌంట్ నెంబర్లు కూడా అడిగారు, అకౌంట్లో కూడా ఆ అమౌంట్ కూడా పే అవుతుంది. బోనకల్లు మండలంలో 2,838 పంపు సెట్లు ఉండగా వాటికి 7.5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కనెక్షన్లు ఇస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లు కూడా సోలార్ ఫిట్ చేస్తున్నారు అనేది ఒక కొత్తగా నాకు ఫోన్ చేసి చెప్పారు. గవర్నమెంట్ ఇట్లా శాంక్షన్ చేసిందని ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనుకుంటాను. ఇది గవర్నమెంట్ నుంచి మీకు మోటార్ శాంక్షన్ అయింది, మేము సోలార్ ప్యానెల్స్ అవి పెడతాం, మీ విల్లింగ్ ఉంటే ఒక విల్లింగ్ లెటర్ మీద సంతకం పెట్టండి అన్నారు. నేను విల్లింగ్ లెటర్ మీద సంతకం పెట్టి ఇచ్చాను. ఎక్కడా కూడా ₹1 కూడా తీసుకోలేదు. ఒక 2-3 సార్లు ఫోన్లో కాంటాక్ట్ చేశారు నన్ను. 5 HP మోటార్ల కోసం 500 చదరపు గజాల స్థలంలో సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసి రోజుకు 30 యూనిట్ల చొప్పున ఏడాదికి 12,800 యూనిట్లు ఉత్పత్తి జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో సాగుకు 4,800 యూనిట్లు వాడగా మిగిలిన 8,000 యూనిట్లు గ్రిడ్ కు అమ్మడంతో ఏడాదికి రైతులకు 20,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యాచరణతో 100% సబ్సిడీతో బోనకల్ మండలాన్ని మోడల్ సోలార్ మండలంగా ఎంపిక చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్నటువంటి 22 గ్రామాలకు దాదాపుగా
7,000 గృహాలకు సోలార్ ప్యానల్స్ అమర్చడం జరుగుతుంది. శరవేగంగా ఈ పనులు అయితే పూర్తవుతుంది. దీంతో కాకుండా ఈ మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రైతులు ఉపయోగపడే విధంగా సోలార్ ప్యానల్స్ కూడా అమర్చడం జరుగుతుంది. వాళ్ళు వినియోగించుకున్న విద్యుత్ పోను మిగిలిన గ్రిడ్కి అనుసంధానం చేయడం ద్వారా దాని ద్వారా కొంత ఆదాయం కూడా ఇటు ప్రజలకి రైతులకి వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రస్తుతం పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 బోనకల్, ఖమ్మం జిల్లా.